జై టిఆర్పి జై టిఆర్పి జై బీసీ జై బహుజన జై బహుజన జై బహుజన. పేరు కొమ్ముల ప్రవీణ్ రాజ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే రాజ్యాధికార సమరభేరి సభ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఆదిలాబాద్ ప్రెస్ కేంద్రంలో. అయితే తెలంగాణలో దరిదాపుగా అయితే తెలంగాణ వచ్చి కూడా 12-13 ఏళ్ళు అవుతుంది. అటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా 78 ఏళ్ళు గడిచిపోయిన సందర్భాలలో ఇంకా బహుజనుల బతుకు మారలేదనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోవడం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక గొంతు, అది తీన్మార్ మల్లన్న గొంతే. ప్రశ్నించే దాంట్లో అన్యాయం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే గొంతు, ఒకే ఒక గొంతు తీన్మార్ మల్లన్న గారు. ఆయన ఆధ్వర్యంలోనే భువనగిరి జిల్లా కేంద్రంలో జూలై 5వ తారీఖున రాజ్యాధికార సమరభేరి అనే ఒక భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతుంది. ఈ సభకు ఈ ఆదిలాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున జనాలు తరలి రావాలి. బహుజన వర్గాలు ముందుకొచ్చి ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సభను సక్సెస్ చేయాలని మేము కోరుతూ ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే. అక్కడో ఇక్కడో వెలమలు, రెడ్డిలు ఇండ్లు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారిలో ఎవరు ఎక్కువ ఉన్నారంటే అప్పర్ క్యాస్ట్ జనాభా ఎక్కువ ఉంది. ఎందుకు అప్పర్ క్యాస్ట్ జనాభా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అంటే, ఇంకా మనల్ని అణిచివేస్తూ జనరల్ స్థానాల్లో కూడా లేదు. జనరల్ స్థానాలు అనేటివి ఓన్లీ అప్పర్ క్యాస్టులకు సంబంధించినవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు అక్కడ పోటీ చేయడానికి అనర్హులుగానే గుర్తిస్తూ వాళ్ళని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల నుంచి ఓట్లు దండుకొని ఈరోజు అప్పర్ క్యాస్టులు గద్దెనెక్కుతున్నారు తప్ప 90% ఉన్న బహుజన వర్గాలు గద్దెనెక్కడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్న గారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా లక్షలాది మంది జనాల్ని తరలి ఒక గుంపుగా ఏర్పాటు చేసి మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, మనం చేయవలసింది ఏంది, ఈ రాష్ట్రంలో ఓన్లీ అప్పర్ క్యాస్ట్ రెడ్డి వెలమలే పరిపాలిస్తున్నారు. మరి మన పరిపాలన వద్దా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చింది మనం 500కో 1000 రూపాయలకు అమ్ముకొని శుభ్రంగా ఇంట్లో కూర్చోవడానికి కాదు. ఆ ఓటు ద్వారా మనం రాజ్యాధికారం సాధించడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే హక్కు ఇచ్చిండ్రు. కాబట్టి ఈ ఓటు ద్వారానే, ఈ ఓటు చైతన్యం తీసుకురావడానికే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను ఏకం చేయడానికే రేపు జూలై 5వ తారీఖున భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులారా, మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తూ ఉన్నాము. దయచేసి మీరందరూ జూలై 5వ తారీఖున ప్రతి ఇంటి నుంచి ఒకరు కదలాలి. ఈ సభ ద్వారా బీసీల సత్తా ఏంటి, ఎస్సీల సత్తా ఏంటి, ఎస్టీల సత్తా ఏంటి, మైనారిటీ సత్తాలు ఏంటి, అరే వీళ్ళు కూడా రాజ్యాధికారం వైపు వస్తున్నారు అని దడ బుట్టించే విధంగా ఆ సభను సక్సెస్ చేయవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ పథకాల కోసం మనం పోరాడదాం. పథకాలు ఇచ్చే దాంట్లో మనమే ఉంటే, అందుకే ఆ ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రాజ్యాధికార సమరభేరి అనే సభ భారీగా నిర్వహించబోతూ ఉన్నాము. ఎన్ని పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ వ్యక్తికి కూడా రాజ్యాధికార ఆహ్వాన పత్రిక అందించబోతూ ఉన్నాము ఈ ఆదిలాబాద్లో కూడా. కాబట్టి నాకు తెలిసి 9 రోజులు సభ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించి ఆ సభను సక్సెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మేము పిలుపునిచ్చేది ఏమనగా, మీరు సర్ది కట్టుకొని భువనగిరి సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువత, మరి ముఖ్యంగా యువత మారవలసిన అవసరం ఉంది. ఈ యువత వలన ఏదైనా చేయగలుగుతాము. నా మహిళా సోదరమణులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ భారీ సక్సెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎన్ని రోజులు ఈ వివక్ష, ఎన్ని రోజులు వాళ్ళకి ఓట్లేసి మనం బానిసలుగా బతుకుతాము? ఇక నుంచైనా మారదాం ప్రజలారా. ఇక నుంచైనా మనం ఎదిరిద్దాం. మనమే వడ్డించే వాడైతే మన వానికి ఇష్టం వచ్చినంత తిండి పెడతాం, ముక్క వేస్తాం. కానీ వేరే వానికి మనము వడ్డించే అవకాశం ఇచ్చి మనకు ముఖ్యమని చెప్తే వాడు ఎట్లేస్తాడు? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి